అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ఆంగ్లోబెక్స్ ద ఇంగ్లీష్ హౌస్. నేను మీ సోమశేఖర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ని. మన ఈ ఆన్లైన్ కోర్సులో భాగంగా ఇవాళ 3వ క్లాసు, అదే వర్బ్స్ చూస్తాం. మనం బేసిక్గా రాయడానికి కానీ మాట్లాడడానికి కానీ అవసరమైన వర్బ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. వర్బ్స్ మళ్ళీ ఒకసారి నౌన్స్ యొక్క పనిని, యాక్షన్ని తెలుపుతాయి. తెలుగులో వీటిని క్రియ అని అంటారు. ఈ వర్బ్స్ 2 రకాలుగా ముఖ్యంగా విభజించబడింది. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, కానీ మనకు అవసరమైనంతలో 2 రకాలుగా ఇవాళ చూద్దాం. మొదటిది ఆక్సిలియరీ వర్బ్స్. వాటిని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఆ 2 కూడా కరెక్టే. ఆక్సిలియరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. రెండవ కేటగిరీ, ఇవి చాలా టైప్స్ ఆఫ్ వర్బ్స్ ని వీటిలో ఉంచుకుంటుంది. మనం వీటన్నింటిని యాక్షన్ వర్బ్స్ గా పిలుద్దాం. ఏమనండి? యాక్షన్ వర్బ్స్. అయితే ఏదైనా సరే ఒక యాక్షన్ ని తెలపాలి అంటే యాక్షన్ వర్బ్స్ ఏ వస్తాయండి. ఒక యాక్షన్ ని తెలపాలి అంటే యాక్షన్ వర్బ్స్ లో ఉన్నవే వస్తాయి. అయితే మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క పని ఏంటి? ఆ పేరులో ఉన్నట్టుగా ఇవి హెల్ప్ చేస్తాయి. వేటికి హెల్ప్ చేస్తాయండి? ఈ యాక్షన్ వర్బ్స్ కి హెల్ప్ చేస్తాయి. లేదు అంటే కొన్నిసార్లు ఇవి డైరెక్ట్ గా నౌన్స్ కి హెల్ప్ చేస్తాయి. ముందుగా ఇవి యాక్షన్ వర్బ్స్ కి హెల్ప్ చేస్తాయి అనేంత వరకు ఇవాళ మీరు గుర్తు పెట్టుకోండి. మనం తర్వాత క్లాస్ లో ఎప్పుడైతే అడ్జెక్టివ్స్ చూస్తామో ఇవి ఎలా ఉపయోగపడతాయో ఆ క్లాస్ లో ఇంకా ఎక్కువగా చూడొచ్చు. అయితే ఈ ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ లో చాలా రకాలు ఉన్నాయంటే ముఖ్యంగా మనము మనకు అవసరమైన ఈ 3 తీసుకున్నాము. ప్రజెంట్ కేస్ లో అంటే వర్తమాన కాలము, పాస్ట్ కేస్ లో అంటే భూతకాలము, ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తు అని అర్థం. ఈ 3 చూడండి, వీలైతే నాతో పాటే పలకండి. ఇస్, యామ్, ఆర్. ఇస్, యామ్, ఆర్ ఇవన్నీ కూడా వర్తమాన కాలంలో వాడేవే, ప్రజెంట్ టెన్స్ లో వాడేవే. పాస్ట్ లో అంటే భూతకాలంలో వాడేవి. వాజ్, వర్, వాజ్, వర్. మూడవది భవిష్యత్తు కాలంలో అంటే ఫ్యూచర్ లో వాడేది విల్ బి. వీటికి ఇంకా వేరే అవసరాలు అంటే వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇవాళ వరకు ఇవి మెయిన్ వర్బ్స్ కి కానీ డైరెక్ట్ గా నౌన్స్ కి కానీ హెల్ప్ చేస్తాయనేంత వరకు గుర్తుపెట్టుకున్నాం. అయితే మనం నౌన్స్ క్లాస్ లో మీరు కనుక గమనించినట్టయితే సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అని ఏకవచనం, బహువచనం 2 చూసాం. ఒకవేళ ఎవరైనా ఈ క్లాస్ మిస్ అయినట్టయితే నౌన్స్ క్లాస్ ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, బాగా అర్థమవుతుంది. ఇందులో నేను ఏవైతే అండర్లైన్ చేయబోతున్నానో అవి సింగులర్స్, ఏవైతే మనం చేయట్లేదు అవి ప్లూరల్. ఓకేనా? ఇక్కడ ప్రజెంట్ టెన్స్ లో అంటే వర్తమాన కాలంలో ఇస్, యామ్ ఇవి 2 కూడా సింగులర్, ఏకవచనం. ఈ ఆర్ అనేది బహువచనం అంటే ప్లూరల్ కేస్ అన్నమాట. పాస్ట్ భూతకాలంలో వాజ్ అనేది సింగులర్, వర్ అనేది మళ్ళీ బహువచనం. బహువచనం ఉన్న నౌన్స్ తో వాడేది ఆ క్లాస్ మనకు ఇంకా ముందుంది. చివరగా భవిష్యత్ కాలంలో అంటే ఫ్యూచర్ లో విల్ బి అనేది మాత్రమే తీసుకున్నాము. ఇవి 2 అంటే సింగులర్ వస్తుంది అండ్ ప్లూరల్ కూడా వస్తుంది, ఏకవచనం వస్తుంది, బహువచనం కూడా వస్తుంది. వీటి యొక్క ఉపయోగాలు మనకు ముందు ముందు తెలుస్తాయి, కానీ వీటిని ఇలాగే మనం గుర్తు పెట్టుకోగలగాలి. ఎస్ అంటే సింగులర్, పి అంటే ప్లూరల్. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఆక్సిలరీ వర్బ్స్ ని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. ఇందులో ముఖ్యంగా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ కొన్ని తీసుకున్నాము. అవి సింగులర్ లో ఈజ్, యామ్, ప్లూరల్ లో ఆర్ ప్రజెంట్ అయితే, పాస్ట్ అయితే సింగులర్ లో వాజ్, ప్లూరల్ లో వర్, ఫ్యూచర్ అయితే సింగులర్ కి ప్లూరల్ కి ఒకటే ఉందండి, చాలా ముఖ్యమైనది ఇది, అది విల్ బి.
ఈ టేబుల్ని మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇవి మనకి నిన్న ప్రొనౌన్స్ లో డిస్కస్ చేసిన టేబుల్ తో కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకసారి అది మిస్ అయినట్టయితే మీరు వెనక్కి వెళ్ళి ప్రొనౌన్స్ క్లాస్ ఒకసారి చూసి తర్వాత ఈ క్లాస్ రండి. ఇప్పుడు యాక్షన్ వర్బ్స్. యాక్షన్ అనగానే ఏం తెలుస్తుందండి? ఒక పనిని తెలియజేస్తుంది. అంటే తినడము, ఎగరడము, పడుకోవడము, మంచినీళ్లు తాగడము, రాయడము, చదవడము, పాడడము, ఆడడము, ఇవన్నీ కూడా యాక్షన్ తెలియజేస్తాయి. అంతేనండి. పనిని తెలియచేసేవి అంటే మనము వాడుక భాషలో పని, వర్క్ అని అనుకుంటాం కదా, అదే కాదు. ఎటువంటి యాక్షన్ ని, కదలికని తెలియజేసిన కొన్నిసార్లు ఈ నౌన్ అనేది ఏం చేస్తుందని చెప్పి ఏదైనా కూడా మనకి యాక్షన్ వర్బ్స్ అవుతాయి. ఇందులో చాలా ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఈ రెండింటిని గనక మనం నేర్చుకున్నట్టయితే ఇంగ్లీష్ లో దాదాపుగా మన వాడుకలో 500 నుండి 1000 పదాలు అలవోకగా నేర్చుకోవచ్చు. అంటే చాలా ఈజీగా మనం నేర్చుకొని గుర్తుపెట్టుకొని వాటిని వాడొచ్చు కూడా. అసలు ఏంటా 2 రకాలంటే, మొదటిది రెగ్యులర్ వర్బ్స్, రెండవది ఇర్రెగ్యులర్ వర్బ్స్. 2 రకాలు బాగా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈ 2 మీకు అర్థం కావాలి అంటే మీరు ఒకటి ఇది చూడాల్సి ఉంటుంది. పని అనేది ఏ కాలంలోనైనా తెలియచేయచ్చు. ఉదాహరణకి నేను ఇవాళ పొద్దున్న తిన్నాను, అది భూతకాలం అవుతుంది, ఎందుకంటే అది గడిచిపోయింది కాబట్టి. ఇప్పుడు మధ్యాహ్నం తింటూ ఉన్నాను అనుకోండి, మధ్యాహ్నం లంచ్ చేస్తూ ఉంటారు, అది వర్తమాన కాలం. రేపు బిర్యానీ తింటాను అంటే ఇంకా అవలేదు, అది భవిష్యత్తులో ఉంది. అంటే నేను తిన్నాను, తింటున్నాను, తింటాను, 3 రకాలుగా పనిని తెలియజేయచ్చు. ఇంగ్లీష్లో అయితే మనకి ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని ఎవరైనా సరే టీచర్లు కానీ ట్రైనర్స్ కానీ V1, V2, V3 అండ్ V4 అని పిలుస్తారు. అసలు ఏంటివి? వి అంటే వర్బ్ అని అర్థం. మరి యాక్షన్ వర్బ్స్ లోనే 4 రకాలుగా విభజన జరిగింది. రెగ్యులర్ వర్బ్స్ కి V1, V2, V3, V4 ఉంటాయి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా V1, V2, V3, V4 ఉంటాయి. అసలు V1 అంటే ఏంటి? ప్రెజెంట్ వర్బ్. ప్రెజెంట్ తో అంటే వర్తమానంతో వాడేది, వర్తమానంలో వాడేది. V2 పాస్ట్ వర్బ్, భూతకాలంలో వాడేది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్ లో మాత్రమే ఉండి మనకు తెలుగులో లేనటువంటిది ఈ V3. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అంటారండి దీన్ని. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్, ఇది కూడా భూతకాలంలోనిదే. అదేంటి 2 భూతకాలాలు ఉన్నాయంటే కాదు. ఇంగ్లీష్ వాళ్ళు పనిని చూసే విధానం ఎలా మారుతుందో చూడండి. ఇది వర్తమానంలో అంటే ప్రజెంట్ లో, ఇది పాస్ట్ లో, ఇది అంతకన్నా ముందు పాస్ట్ లో వాడతారు. మనం ముందు క్లాసెస్ లో చాలా చాలా ఉపయోగపడి అర్థం కావాల్సిన అంశం ఇది. భూతకాలం వాడతారు V2, దానికన్నా ముందుది V3 గా చూస్తారు. కాబట్టి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే V1 ప్రజెంట్ వర్బ్, V2 పాస్ట్ వర్బ్, V3 పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్, అండ్ చివరగా ఇది చాలా ఈజీ అంటే V4 ING ఫామ్ అంటారు. V4 ING, ఈటింగ్, ప్లేయింగ్, జంపింగ్, డాన్సింగ్, సింగింగ్, డ్రింకింగ్, ఇవన్నీ కూడా ING ఫామ్స్. ఇవి ఎందుకని ఈజీ అన్నాను అంటే ఈ V1 కి ING తోడేస్తే V4 అవుతుంది. ఈట్ ఉంది, ING కలిపితే ఈటింగ్ అవుతుంది. గో ఉంది, ING కలిపితే గోయింగ్ అవుతుంది. అలాగే ప్లేకి ప్లేయింగ్ అవుతుంది, జంప్ కి జంపింగ్ అవుతుంది. అయితే మరి అన్ని V1, V2, V3, V4 లే ఉన్నప్పుడు ఈ రెగ్యులర్ ఏంటి, ఈ ఇర్రెగ్యులర్ ఏంటి అనే ఒక అనుమానం వస్తుంది. చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు కానీ తెలియకుండా పెద్దవాళ్ళు కానీ తప్పులు చేస్తూ ఉంటారు. ముందుగా రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ 2 రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయండి. అది ప్లే, జంప్. ప్లే, జంప్. ఎందుకు మీ రెగ్యులర్ వర్బ్స్ అంటే
వీటి పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ మీరు రెండు చూస్తే ఈడి అనే ఎండింగ్ వస్తుంది. ఈడి ప్లేకి ప్లేయిడ్ అవుతుంది, V3 కూడా ప్లేయిడ్ అవుతుంది. జంప్ కి జంప్డ్ ఈడీనే వస్తుంది, జంప్డ్ ఈడీనే వస్తుంది. అంటే రెగ్యులర్ వర్బ్స్ లో V2 కానీ V3 కానీ ఒకటే ఉంటాయి, వాటికి ఖచ్చితంగా ఈడి జోడించి ఉంటుంది. సో రెగ్యులర్ వర్బ్స్ నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే మీరు ఒక లిస్ట్ గా రెగ్యులర్ వర్బ్స్ కనుక మీరు కలెక్ట్ చేసుకున్నట్టయితే వాటన్నింటికి ఈడి జోడిస్తూ వెళ్తే మీకు V2 V3 కూడా వచ్చినట్టే. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని వీటిని అంటారు అంటే వీటిని చూడండి, ఈట్ ఈడి లేదండి, ఇక్కడ ఎయిట్ ఇక్కడ కూడా ఈడి లేదండి, ఈట్ అండి. మళ్ళీ ఈ రెండింటికి కూడా సంబంధం ఉండాలన్న గ్యారంటీ లేదు. అంటే ఇవి ఎటువంటి లాజిక్ ఫాలో అవ్వవు, ఈడీతో ఎండ్ అవ్వవు. ఖచ్చితంగా V2 V3 సేమ్ ఉండాలన్న రూల్ కూడా ఉండదు. అందుకని వీటిని ఇర్రెగ్యులర్ అంటారు. ఈట్కి ఎయిట్, ఈటెన్. గో, వెంట్, గాన్. అయితే ఇలాంటి వర్బ్స్ కానీ నౌన్స్ కానీ ఇంకా ముందు చెప్పే అన్ని క్లాసెస్ కూడా ఒకసారి మనం వొకాబులరీ క్లాస్ పెట్టుకుంటాము. ఆ వొకాబులరీ క్లాస్ లో మనం నీట్ గా తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఈ రెండు నేర్చుకున్న తర్వాత ఇవి తెలిస్తే వాటిని ఎలా వాడతాము అంటే, ఇందాక ఉదాహరణ చెప్పాను కదండి, నేను తిన్నాను అని పాస్ట్ లో, ప్రజెంట్ లో, ఫ్యూచర్ లో కూడా చెప్పొచ్చు. తినడం ఒకటే కాదండి, యాక్షన్ ఏదైనా సరే. కావాలంటే కొన్ని ఉదాహరణలు చూడండి. అయితే ఐఎన్జి ఫామ్ కూడా వస్తుంది. ఎక్కడ అది వస్తుంది అనేది నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. నేను ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్తాను లేదా బడికి వెళ్తాను, అది వర్తమానమే అవుతుందని. నేను ఇప్పుడు క్లాస్ చెప్తూ ఉన్నాను, ఐఎన్జి ఫామ్ అండి, చెప్తూ ఉన్నాను. నేను ఇవాళ పొద్దున గుడికి వెళ్ళాను, అది భూతకాలం. మళ్ళీ భూతకాలంలో కూడా ఐఎన్జి ఫామ్ ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఐఎన్జి ఫామ్ ఉంటుంది. ఒక్కసారి అవి తెలియాలి అంటే మనకు అవి బాగా తెలియాలి. మరిన్ని వర్బ్స్ కి వెళ్లే ముందు మనకు ముందు క్లాసెస్ లో చూద్దామంటే అవి కాంప్లెక్స్ గా ఉంటాయి, కానీ బేసిక్ గా నేర్చుకోవడానికి ఇవి సరిపోతాయి. చివరిగా ఒకసారి వర్బ్స్ రెండు రకాలుగా చూస్తున్నాము, ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ యాక్షన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ లో మూడు రకాలు చూస్తున్నాము. అవి ఎస్, యామ్, ఆర్, వాస్, వర్, విల్ బి. ఇవన్నీ కూడా సింగులర్ అండ్ ప్లూరల్ లో ఉంటాయి. అయితే వీటికి సింగులర్స్ అండ్ ప్లూరల్స్ ఉంటాయి అంటే ఇవి అన్నింటికి 99% అన్నింటికి కామన్ అండి. ఒక్కటే ఒక ఎక్సెప్షన్ ఉంది, అది కూడా మనం ముందు చూడాలి. ఇక్కడ యాక్షన్ వర్బ్స్ రెండు రకాలు, రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అవి 4గా డివైడ్ అయి ఉన్నాయి. V1, V2, V3 అండ్ V4. V1 అంటే ప్రెసెంట్, V2 అంటే పాస్ట్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 అంటే V1 ప్లస్ ING. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్ లో మనం అడ్జెక్టివ్స్ అంటే ఏంటో చూద్దాము. అప్పటి వరకు సెలవు. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో వేయండి. బాయ్.